బాబు గారి ఇంకో కంపెనీ పేరు హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్. ఈ కంపెనీ 1996లో 1996లో మొదలుపెట్టారు. దీనికి డైరెక్టర్స్గా నారా బ్రాహ్మణి గారు అండ్ నారా భువనేశ్వర్ గారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ కంపెనీ మీద రీసెంట్గా మన అజిత్ పవార్ గారు చనిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ విఎస్ఆర్ వెంచర్స్ తోటి ఈ హెరిటేజ్ ఫిన్లీస్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కొంచెం దుమారం రేగింది. రోహిత్ పవార్ కూడా దీని మీద ఆరోపణలు చేసినారు. అయితే చంద్రబాబు గారి హెరిటేజ్ ఫిన్లీస్ మీద ఆరోపణలు ఎందుకు వచ్చాయంటే, ఈ హెరిటేజ్ ఫిన్లీస్ అనే కంపెనీ ఈ అజిత్ పవార్ గారు చనిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ ఓనర్ విఎస్ఆర్ వెంచర్స్ కి కొన్ని కోట్లు, 15 కోట్లు 20 కోట్లు అప్పు ఇచ్చినారు. అయితే ఆ అప్పు తిరిగివ్వకపోతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని హైపోథెటికేట్, అంటే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫిన్లీస్ అనే కంపెనీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని స్వాధీనం చేసుకోవచ్చు. సో రోహిత్ పవార్ గారు రఫ్ గా చెప్పింది ఏమిటంటే, ఈ ఎయిర్ క్రాఫ్ట్, ఈ విఎస్ఆర్ వెంచర్స్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ దాని ఇంజన్ కి కేవలం ఇంకొక 85 గంటల లైఫ్ టైం ఉంది అంతే. దాన్ని యాక్చువల్గా మార్చవలసింది, దాన్ని మార్చకుండా దాన్ని అంతే రన్ చేస్తూ ఉన్నారు. దాని లైఫ్ టైం యాక్చువల్గా చాలా తక్కువ ఉంది. అయితే దాని ఆ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వాల్యూ, నిజమైన వాల్యూ 35 crores అనుకోండి, కానీ దాని ఇన్సూరెన్స్ వాల్యూ వచ్చేసి 55 కోట్లుగా ఉంది. ప్లస్ అదనంగా ఇంకొక 210 కోట్లు లయబిలిటీస్ కింద ఇన్సూరెన్స్ ఉంది. సో ఇదంతా అనుమానాలకి దారి చేస్తా ఉంది. ప్లస్ ఇది ఈ కంపెనీకి హెరిటేజ్ ఫిన్లీస్ అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అదే పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు గారు మన ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఈ విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఒక 5-6 డేస్ బ్యాక్ నారా లోకేష్ గారు ఫిబ్రవరి 15వ తారీఖు కొలంబో శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్ చూసి నెక్స్ట్ రోజు ఉదయాన్నే అమరావతిలో బిల్ గేట్స్ గారిని కలిసి, అదే రోజు సాయంత్రం ఢిల్లీలో ఒక కంపెనీ ఓపెనింగ్ చేసినారు. దాని పేరు చార్లీ ఫాక్స్ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్. దాని గురించి మీడియాలో కూడా అనేక వార్తలు వచ్చినాయి. ప్లస్ నారా లోకేష్ గారు దీని మీద ట్వీట్ కూడా చేస్తున్నారు. ఈ కంపెనీ, ఈ ఐడియా నాదే, నేను అట్లాంటా పోయినప్పుడు ఈ ఐడియా నాకు వచ్చింది అని చెప్పి ఆయన ట్వీట్ చేసినారు. కానీ అసలు ఈ కంపెనీ ఫామ్ అయింది ఎప్పుడు? 2019లో. అంటే ఐడియా కూడా అప్పుడే వచ్చినట్టు కదా. సరే, ఈ కంపెనీ ఎవరిది? గోపీచంద్ తోటకూర అని ఆయనది. సరే, ఈయన ఎవరు? ఈ గోపీచంద్ తోటకూర అని ఆయన ఈ హెరిటేజ్ ఫిన్లీస్ తోటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విఎస్ఆర్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే విఎస్ఆర్ వెంచర్స్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఉందే, ఆ కంపెనీలో ఈ గోపీచంద్ తోటకూర అనే ఆయన 2018 నుంచి 2020 వరకు కెప్టెన్ గా పనిచేసినారు. ఈ హెరిటేజ్ ఫిన్లీస్ కంపెనీ గురించి ఇంకొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఈ హెరిటేజ్ ఫిన్లీస్ కంపెనీ అసలు మొదలుపెట్టింది ఎందుకు అంటే, చిన్న చిన్న వ్యాపారులకి, లేకపోతే ముఖ్యంగా పాల వ్యాపారులకి లోన్స్ ఇస్తాము, లేకపోతే మైక్రో ఫైనాన్స్ ఇస్తాము, వెహికల్ లోన్స్ ఇస్తాము అని చెప్పి మొదలుపెట్టినారు. ఇటువంటి ఫైనాన్స్ కంపెనీలకి ఒక పేరు ఉందండి, ఎన్బిఎఫ్సి, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంటారు, ఎన్బిఎఫ్సిస్ అంటారు. ఇటువంటి ఎన్బిఎఫ్సిస్ ని మానిటర్ చేసేది ఒక ఇన్స్టిట్యూషన్ ఉందండి, దాని పేరు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అన్ని కంపెనీల్లో ఉండే ట్రాన్సాక్షన్స్ అనుమానాస్పదంగా ఉన్నాయా లేదా, లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా, వాటి మీద మానిటరింగ్, వాటి మీద దృష్టి సారిస్తూ ఉంటుంది ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఈ హెరిటేజ్ ఫిన్లీస్ లాంటి ఫైనాన్స్ కంపెనీలు అంటే ఎన్బిఎఫ్సిస్ కి ఒక ముఖ్యమైన రూల్ ఉందండి. ప్రతి ఎన్బిఎఫ్సికి ఒక ప్రిన్సిపల్ ఆఫీసర్ ఉండాలి. ఈ ప్రిన్సిపల్ ఆఫీసర్ యొక్క డ్యూటీ ఏమిటంటే, ఆ కంపెనీలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ని అబ్జర్వ్ చేయాలా, దాంట్లో ఏమన్నా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా, లేకపోతే ఏమన్నా అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా వాటిని ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కి రిపోర్ట్ చేయాలి. ఇది ఆయన డ్యూటీ. సో ఇటువంటి ఫైనాన్షియల్ కంపెనీల్లో, ఎన్బిఎఫ్సిస్ లో ఈ ప్రిన్సిపల్ ఆఫీసర్ లేకపోతే ఆ ట్రాన్సాక్షన్స్ మీద కంట్రోల్ ఉండదు కాబట్టి ఆ రూల్ ని తప్పకుండా పాటించాలి. అయితే మన బాబు గారి హెరిటేజ్ ఫిన్లీస్ లాగానే అనేక కంపెనీలు హై రిస్క్ కేటగిరీలో 2018లో చేర్చారు. ఎందుకంటే ఈ కంపెనీలన్నిటిలో ఈ ప్రిన్సిపల్ ఆఫీసర్ ని అపాయింట్ చేయలేదు. అయితే బాబు గారి మన హెరిటేజ్ ఫిన్లీస్ వెబ్సైట్ లో 2023లో బూదార్ కుమార్ కారుటూరి అనే అతన్ని అపాయింట్ చేసినట్టు
చెప్తా ఉన్నారు. కానీ బుధార్ కుమార్ కారుటూరి లింక్డ్ఇన్ ప్రకారం ఆయన జూన్ 2025లో హెరిటేజ్ ఫిన్లీస్ ని వదిలిపెట్టి కీర్తన ఫిన్సర్వ్ అనే కంపెనీలో చేరినారు. మరి జూన్ 2025 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఈ ప్రిన్సిపల్ ఆఫీసర్గా ఉన్నారు? మరి ప్రిన్సిపల్ ఆఫీసర్ లేకపోతే దీన్ని ఫైనాన్షియల్ యూనిట్కి, ఇంటెలిజెన్స్ యూనిట్కి ఇన్ఫార్మ్ చేసినారా? అసలు చంద్రబాబు గారి ఫ్యామిలీకి ఎన్ని కంపెనీలు అండి? హెరిటేజ్ ఫుడ్స్, నిర్వాణ హోల్డింగ్స్, మెగాబిట్ ఫైనాన్స్, హెరిటేజ్ కాన్ప్రో లిమిటెడ్, హెరిటేజ్ అగ్రో మెరీన్ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్ న్యూట్రివేట్, నిర్వాణ మీడియా, నిర్వాణ ప్యాకేజింగ్, నిర్వాణ ఎనర్జీ, నిర్వాణ పవర్, నిర్వాణ ఎస్టేట్స్, నిర్వాణ లాజిస్టిక్స్, హెరిటేజ్ ఫిన్లీస్, ఆస్వాస్ హెల్త్ కేర్, హెరిటేజ్ ఇంటర్నేషనల్, ఎస్సీఎం ఇన్ఫ్రా డెవలపర్స్, రెడ్ హిల్స్ లాజిస్టిక్స్, హెరిటేజ్ నోవాండి ఫుడ్స్, స్కిల్ రాయ్గామ్ పవర్ లిమిటెడ్. వీటన్నిటినీ క్షుణ్ణంగా ఎవరండి పరిశీలించి దీని నెగ్గు తేల్చేది ఎవరు? వీటన్ని